ఆ ఇద్దరి అనుగ్రహాలు లబ్ధి, ఆ ఇద్దరి అనుగ్రహంతో అనేకమైన విద్యను ఆర్జించి శిష్య పరంపరని పుట్టాలు చేసిన ఎంతో మందికి విద్యను అందించిన బ్రహ్మశ్రీ మోతేరాం విశ్వనాథన్ గారు ఉన్నారు. వారు ఈ మధ్యనే మరి మా గురువు గారు మా కుటుంబానికి వివాహాది కార్యక్రమాలకు కానీ ఏ సందేహాలు వచ్చినా సమస్యలు వచ్చినా వారిని సంప్రదించి వారి ద్వారా దానికి సంబంధించిన పరిష్కారాన్ని ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని వారి ద్వారా మేము పొందాము. మా సన్నిహితులందరూ కూడా వారి పరిచయమే. ఒకసారి దాదాపు చాలా రాత్రి మేము హైదరాబాద్ నుంచి మంత్రి నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి సమయంలో ప్రతిభా సందీప్ ఇద్దరు కూడా సిద్దిపేటలో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి రమ్మన్నాము. అంటే ఆ రాత్రి దాదాపు 11-12 ప్రాంతాల్లో కూడా వాళ్ళ ఇంటి దాకా వచ్చి 1 గంట 2 గంటలు కూర్చొని వాళ్ళతో గడిపి వాళ్ళకు ఉన్నటువంటి సందేహాల్ని, వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న భయాల్ని అన్ని తొలగించి వారు వెళ్ళారు. ఆ తర్వాత మా అభిరామ్ సారథ్ శర్మ జననం జరిగింది. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కావాలని అందరం కోరుకుంటాం కాబట్టి అబ్బాయి ఆల్రెడీ వచ్చాడు. ఇప్పుడు ఇంకా అమ్మాయి రావాల్సింది. శ్రావణ మాసం, ఇది విష్ణు మాసం అని చెప్తాం మనం. ఈ శ్రావణ మాసంలో మా బావగారి యొక్క పుట్టినరోజు ఉంది. శ్రావణ శుద్ధ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి. ఆ రాఖీ పౌర్ణమి వరకే మనకు ఏదైనా ఒక ఫలితం, మరి ఆనాడైనా దానికంటే ఒక 2-3 రోజుల ముందా తెలియదు. భగవద్ అనుగ్రహం ఎట్లా ఉందో ఆ సంతానం మనకు ప్రాప్తించాల్సి ఉన్నది. వచ్చిన బంధువులందరూ కూడా మరి ఈ దంపతులకు, వారి సంతానానికి, వారి కుటుంబానికి భగవంతుడు అన్ని రకాల ఆశీర్వదించాలని చెప్పేసి మీ అందరూ కూడా మీ ఆశీస్సులు తెలపాలని ఇప్పుడు ఆంజనేయ స్వామి యొక్క ప్రీతికరమైన మంజు సూక్తాన్ని పారాయణం చేస్తాము. ఈ పారాయణంలో శర్మ గారు నాకు సహకరిస్తారు. ఉమామహేశ్వర శర్మ గారిని ఒకసారి ఈ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మా చంద్రశేఖర్ కూడా వచ్చాడు. ఒకవేళ టిఫిన్ అది అయిపోయి ఉంటే వాడు కూడా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మంజు సూక్తాన్ని పారాయణం చేస్తాము.